మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ వీడియో రీడింగ్ వీడియో. నాతో పాటు మీరు పలకండి. నేను ఇక్కడ చెప్పబోయేటటువంటి వాక్యాలలో కఠినమైనటువంటి పదాలను నేను గుర్తిస్తాను. మీరు చేయాల్సిందల్లా ఆ కఠినమైన పదాలను నోట్బుక్లో రాసుకోండి. తర్వాతన వాటిని ప్రాక్టీస్ చేయండి. ఓకే, చూడండి. మన భారతీయ సంస్కృతి ఎంత ప్రాచీనమైందో అంత విచిత్రమైంది. సంస్కృతి ప్రాచీనమైందో విచిత్రమైంది. ఈ వాక్యంలో ఈ 3 పదాలు కఠినమైనవి. వీటిని తర్వాత నోట్బుక్లో రాసుకోండి. ముందుగా నాతో పాటు మీరు అనండి. దానికి ఔన్నత్యం ఎంత ఉందో అంత వైశాల్యము ఉంది. ఔన్నత్యం, వైశాల్యము, ఈ రెండింటిని మించిన లోతు కూడా ఉంది. నిజానికి మనది వ్యవసాయిక దేశం. వ్యవసాయిక. ఈ దేశీయుల సంస్కృతి నాగరికతలకు పునాదులు పల్లెపట్టులు. పల్లెపట్టులు, హార్డ్వర్డ్. అత్యంత ప్రాచీనమైన మన భారతీయ సంఘం గ్రామీణమైందే. అత్యంత ప్రాచీనమైన, గ్రామీణమైందే. ఆనాటి మన పూర్వులు ఆ పశుపాలనలో, ఆ పచ్చిక బయళ్లలో, ఆ నీలాకాశంలోని మెరుపుల్లో, కుండపోతగా కురిసే వానల్లో ఏదో తమకు తెలియని రహస్యం దాగి ఉన్నట్లు భావించగలిగినారు. పూర్వులు, ఇదొక కఠినమైన పదం. పచ్చిక బయళ్లలో, రహస్యం. ఈ భావనే అన్ని తత్వ రహస్యాలకు, సమస్యలకు, ముడులకు, ముడివిప్పులకు కారణమైంది. వాటి నుండి పాఠాలు, ప్రవచనాలు, ప్రశ్నలు, సమాధానాలు ప్రారంభమైనవి. అన్ని తత్వ రహస్యాలకు, సమస్యలకు, ప్రశ్నలు ప్రారంభమైనవి. మిత్రులారా, గీత గీసిన పదాలు అవి కఠినమైన పదాలుగా భావించి మీరు నోట్బుక్లో రాసుకోండి. అంటే వేదకాలం నుండి ఈ ప్రశ్నోత్తర రూపమైన విజ్ఞానం మన సంస్కృతిలో కాలూనింది. ప్రశ్నోత్తర విజ్ఞానం, సంస్కృతి. ప్రశ్నోత్తర రూపమైన ఈ విజ్ఞానం ప్రధానంగా మనకు మహాభారత వనపర్వంలో యక్షరూపి అయిన ధర్మదేవ, ధర్మజుల సంభాషణలో గోచరిస్తుంది. ప్రశ్నోత్తర విజ్ఞానం, యక్షరూపి అయిన ధర్మదేవ, ధర్మజుల. ఈ యక్ష ధర్మజుల సంవాదంలో ప్రకటితమైన మహావిజ్ఞానమే యక్ష ప్రశ్నలు. యక్ష ప్రశ్నలు అనే పేర సాహిత్యంలో ప్రసిద్ధమై వెలిసింది. ప్రసిద్ధమై. అందుకే ఈనాడు విడదీయరాని చిక్కును గూర్చి చెప్పవలసి వచ్చినప్పుడు ఏంరా బాబు, యక్ష ప్రశ్న వలె ఉంది అని పోలిక చెప్పడం పరిపాటిగా మారింది. ఒక్కొక్కప్పుడు ఈ వలె ఉపమావాచకం కూడా లేకుండా ఇది యక్ష ప్రశ్నరా తండ్రి అని అంటే చాలు, అది గడ్డు సమస్య అని అందరికీ సులభంగా తెలిసిపోతుంది. తెలుగు సాహిత్యంలో మనకు ఎర్రాప్రెగడ ఈ యక్ష ప్రశ్నలను ప్రచారం చేసినాడు. ఎర్రాప్రెగడ. మహాభారతాంధ్రీకరణ సందర్భంలో అరణ్యపర్వ సప్తమాశ్వాసంలో ఈ యక్ష ప్రశ్నలను తెనిగిస్తూ ధర్మదేవుడు అడిగిన ప్రశ్నలకు ధర్మరాజు చెప్పినట్లు వ్రాసినాడు. నిజానికి యక్షుడు అడిగిన ప్రశ్నలు పొడుపు కథల వలనే ఉన్నవి. ఈ విధంగా ఎంతో పురాతనమైన
ఈ ప్రశ్నోత్తర విధానం ఆయా కాలాల్లో ఆయా కవుల చేతుల్లో మెలగి జన బాహుళ్యంలో జన బాహుళ్యంలో ప్రాచుర్యాన్ని పొంది విద్వల్లోకంలో ప్రహేళికా రూపంలో జన సామాన్యంలో పొడుపు కథ రూపంలో స్థిరపడింది. ఈనాడు ప్రహేళిక ప్రక్రియ అంతగా కానరాదు. కాని తెలుగు జాతి జీవితంలో మాత్రం ఈ పొడుపు కథ రీతి వేరూని స్థిరంగా ఈనాటికి నిలిచి ఉంది. పొడుపు కథ అనే శబ్దానికి అనేక పర్యాయ పదాలున్నాయి. ఆయా ప్రాంతాలలో ఆయా సంఘాలలో వారి వారి అలవాట్లను పురస్కరించుకొని ఆయా పర్యాయ పదాలు వాడుకలో స్థిరపడ్డాయి. పొడుపు కథ అంటే జ్ఞానోదయాన్ని కలిగించే, నిగూఢమైన అర్థాన్ని ప్రకాశింపచేసేది, మనస్సుకు సూటిగా తగిలేది, ఎదలో నాటేది, లేదా వెంటనే అర్థం తోచక చిక్కుల పెట్టేది అని మనం గ్రహించవచ్చు. మారుకథలు. రాయలసీమలో కొన్ని చోట్ల ఈ పొడుపు కథలకే మారుకథలు అని వాడుక ఉంది. శాస్త్రం. కరీంనగర్ ప్రాంతంలో పొడుపు కథను శాస్త్రం అంటారు. శాస్త్రం. ఏది ఒక శాస్త్రం నీకు శాస్త్రం వచ్చా అని అడుగుతుంటారు. ఇక్కడ శాస్త్రం అంటే రహస్యార్థంతో కూడిన ప్రశ్న అని అర్థం. రహస్యార్థంతో కూడిన ప్రశ్న అని అర్థం. విస్తృతమైన విషయం సూత్రబద్ధం చేయబడి సూక్ష్మ రూపంలో ఇమిడి ఉంటుంది. అందుకే ఈ పొడుపు కథకు శాస్త్రం అనే పేరు ఏర్పడి ఉండవచ్చు. విప్పే కథలు. ఈ పేరు కొంత చదువు సంస్కారం ఉన్నవారు విచ్చుకథలకు మారుగా అర్థం సులభంగా తెలిసేందుకు వాడి ఉంటారు. ముడితో కూడిన కథ లేదా ప్రశ్న వేసినప్పుడు ఆ ముడిని విప్పి చెప్పడం అంటే అందులో ఉన్న కాఠిన్యాన్ని తొలగించి సరళంగా చేసి వాస్తవాన్ని ప్రదర్శించడం అని భావించవచ్చు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు ప్రధానంగా ఈ పొడుపు కథలు తెలుగుదేశమంతా వ్యాపించి ఒక్కొక్క ప్రధానంగా తెలుగువారి భాగ్య విశేషం చేత అందరికీ అన్ని కళారంగాల వారికి అకాడమీలు ఏర్పడ్డాయి. అట్లే విజ్ఞానాభివృద్ధికి, మనోవికాసానికి, కల్పనాశక్తికి దోహదంగా బాలలకు ఒక అకాడమీ ఏర్పడింది. విజ్ఞానాభివృద్ధికి, మనోవికాసానికి, కల్పనాశక్తికి. బాలల అకాడమీ ద్వారా పిల్లలు పువ్వులు పుట్టికలు నిండినట్లుగా వారికి ఎన్నో పుస్తకాలు వస్తున్నాయి. అన్నిటికన్నా మెచ్చుకోదగింది పొడుపు కథలను సంపుటాలుగా విరయించి ప్రకటించే ప్రయత్నం. దీనివల్ల ఆదరణ లేక అలవాటు తప్పి మరుగున పడిపోతున్న మన జాతీయమైన ఈ వారసత్వాన్ని కాపాడుకోవడం జరుగుతుంది. దీనివల్ల అడిగిన ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పే శక్తి చెప్పలేకపోయినా ఆలోచించే అవకాశం కలుగుతుంది. ప్రాచీన విజ్ఞానంతో సంబంధం తగ్గుతూ మారుతున్న జీవన రీతిలో పాతబడ్డ ఆచార వస్తు విశేషాల పరిచయం పిల్లలకు ఏర్పడుతుంది. కాబోయే రేపటి పౌరులు మన తెలుగుతనాన్ని మరచిపోకుండా చురుకుదనంతో ఉంటారని ఆశించే గోడమీద బొమ్మ పొడుపు కథామాల మొదటి సంపుటాన్ని ప్రకటిస్తున్నారు. ప్రాచీన విజ్ఞానం వస్తు విశేషాల ఏర్పడుతుంది. నెక్స్ట్ పేరా. గోడ మీద బొమ్మలో 501 పొడుపు కథలున్నవి. గోడ మీద బొమ్మ అనే పేరులోనే పొడుపు కథ ఉంది. ఈ గోడ మీద బొమ్మ ఉత్త బొమ్మ కాదు, అది గొలుసుల బొమ్మ. అంతేకాదు అది వచ్చే పోయే వారికి వడ్డిచ్చే బొమ్మ. మరి
ఆ బొమ్మ ఎవరో చెప్పుకోండి చూద్దాం. నన్నే చెప్పమంటారా? సరే వినండి. తేలు. ఇట్లా ఉంటుంది మా గోడ మీద బొమ్మ కథ. ఇందులో 500 పొడుపు కథలు అకారాది క్రమంలో కూర్చబడ్డాయి. ఎన్నో విచ్చు కథలు మన దేశంలో ప్రచారంలో ఉన్నప్పటికీ వాటిలో పిల్లలకు ఉపకరించే వాటిని మాత్రమే ఏరి కూర్చడం జరిగింది. కంటిలో వత్తి వేసుకొని ప్రయత్నించిన కనుమరుగై కొన్ని జారిపోతూనే ఉంటాయి. ఆ విధంగానే సంకలనకర్తలు ఎంతో ప్రయాసపడి కూర్చిన ఇంకా ఎన్నో మిగిలి ఉంటాయి. ఒకే పొడుపు కథ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరుగా ఉండవచ్చు. దేశం నలుమూలలా ఉన్న పలుకుబడినంతటినీ ఒక చోట చేర్చి సిద్ధం చేయవలసి ఉంది. ఆ దృష్టితో బాలల అకాడమీ కృషి చేస్తున్నది. ఇందులో కఠినమైన పదాలు చూద్దాం. ప్రచారం, ఉన్నప్పటికీ, కూర్చడం, ఏరి కూర్చడం, ప్రయత్నించిన, ప్రయాసపడి, ఒక్కొక్క ప్రాంతంలో, దృష్టితో చేస్తున్నది. ఓకే, ఇది ఫ్రెండ్స్ టెక్స్ట్ బుక్ రీడింగ్. ఇది 10వ తరగతి సెకండ్ లాంగ్వేజ్కి సంబంధించిన పాఠ్యాంశము. ఇందులో కఠిన పదాలు నేను చెప్పడం జరిగింది. ఆ కఠినమైనటువంటి పదాలను మీరు నోట్బుక్లో నీట్గా అన్ని పదాలు రాసుకొని ఆ పదాలను 1-2 సార్లు అలా చదివి సొంతంగా పదాలను రాయడానికి ప్రయత్నించండి మిత్రులారా. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాంటి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.